3-4 రోజుల క్రితం కోట్ల స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ మీద ఉచ్చరణలకు మాట్లాడరాని మాటలు మాట్లాడుకుంటూ వారు కించపరిచే విధంగా మాట్లాడారు. వారి పక్క ఉన్నది ఎవరంటే వివేకానంద గౌడ్ అని ఎమ్మెల్యే గారు. 2014లో వివేకానంద గౌడ్ గారు ఏ పార్టీలో గెలిచిండ్రు, ఏ పార్టీకి అమ్ముడు పోయింది దయచేసి గమనించాలి. నీ పక్కన ఉన్న వ్యక్తి అమ్ముడు పోతేనేమో మీరు చేసే సంసారం అవుతుంది, వేరే చేస్తే వ్యభిచారం అవుతుంది. ఇదే కాకుండా 2008లో మీ తండ్రి గారైన పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎమ్మెల్సీ ఓట్ల కొరకు 6 కోట్లను తీసుకొని అమ్ముడు పోయింది నిజం కాదా? గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మీ తండ్రి గారిని సస్పెండ్ చేసింది వాస్తవమా కాదు? ఇది గుర్తెరిగి మీరు మాట్లాడాలి. ఒక పెద్ద మనిషిని పట్టుకొని మాట్లాడడం అనేది పద్ధతి కాదు. మీ లెవెల్ ఉన్నారు, మీరు శాసనసభ్యులే, పార్టీ మారొచ్చిన వారు మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులే, కానీ మీరు మాట్లాడే లాంగ్వేజ్ పద్ధతి కాదు. అట్లాంటి మాట్లాడు. మీరు అన్నారు జగిత్యాల నిలబడితే మీరు రాజీనామా చేస్తారు. మీరు కాదా నిలబడేది? కేసీఆర్ గారు 2006లో 2000 నిలబడినాడే 3వ స్థానానికి వెళ్ళిపోయారు. అది మీరు గమనించాలి. కేసీఆర్ కంటే గొప్ప అయితే కాదు కదా. టిఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ గారే 3వ స్థానంకు 2006లో ఎంపీ ఎలక్షన్ల 2008 ఎలక్షన్ల ఓడిపోయారు. మీరు వచ్చి ఇక్కడ చేసేదేముంది, పీకేదేముంది? దయచేసి మీరు అటువంటి మాటలు మాట్లాడకండి. మీరు ఎవరైతే లెజిస్లేటివ్ పార్టీలో ఉన్నారో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉందాక మాట్లాడడం మొదలు నేర్చుకోండి. ఉందాక మాట్లాడినాక మీరు అక్కడ డెవలప్మెంట్ చేస్తాడు మేము వద్దంటలేము. మా కాంగ్రెస్ ప్రభుత్వమే మీ నియోజకవర్గంలో ఏ డెవలప్మెంట్ కావాలన్నా స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉంటుందో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో మీరు అభివృద్ధి చేస్తున్నారు. అంతకుముందు కోర్టులో ఏమున్నదా? రత్నాకర్ రావు మంత్రి గారు అయినాక కోర్టుల కాన్సెప్ట్ అభివృద్ధి జరిగింది. మీ 10 ఏళ్ల కాలంలో మీరు అభివృద్ధి చేసినది పెట్టండి, చర్చ పెట్టుకుందాం. కానీ మీరు వ్యక్తిగతంగా ఆరోపణ చేయడం భావ్యం కాదు. ఏదైతే పార్టీ మారిన వాళ్ళకు హైకమాండ్ చూసుకుంటుంది, దానికి స్పీకర్ ప్రొఫార్మా ఉంటుంది, స్పీకర్ బాధ్యుడు అవుతాడు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కానీ మీరేదో మాట్లాడి సంజయ్ కుమార్ గారు జగిత్యాల పార్టీ మారొచ్చిండ్రు, నేను నిలబడి రాజీనామా చేసి నేను నిలబడితే గెలుస్తా. మీరు కాదా, మీరు కేసీఆర్ నిలబడినాడే 3వ ర్యాంక్ వచ్చింది. దయచేసి ఇట్లాంటి మాటలు తగ్గించుకుంటే మీరు ఒక లెజిస్లేటివ్ పరంగా గౌరవం ఇస్తాం. మా ఎమ్మెల్యే గారు ఇంకోసారి ఇటువంటి లూజ్ కామెంట్ లాంటి కానీ వ్యతిరేక మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యతిరేకిస్తాను, ఖండిస్తాను, ఖబర్దాన్ని హెచ్చరిస్తున్నాను.